ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు, మండల టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ఆధ్వర్యంలో స్థానిక హరిత హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర రెడ్డి హాజరయ్యారు. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒక మంచి అవకాశంగా ఈరోజు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం ఖాళీ అవ్వడం, దానికి ఎలక్షన్ జరుగుతుండడం, దానికి నిన్ననే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం నిజంగా ఒక శుభ పరిణామం. ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు మేము చాలా వీరాధివీరులం, చాలా బలవంతులం, వైఎస్ఆర్ కడప మాజీ అని విరదీగుతున్నారో వారికి బుద్ధి చెప్పడానికి మంచి తరుణం ఆసన్నమైంది. మాకు ఒక్కటే చెప్తున్నా వైసీపీ నాయకులకు, మీకు దమ్ముంటే, మీరు నిజంగా మొగోలైతే తగలండి, ఎవడేందో తెలుసుకుందాం. ఒంటిమిట్టలో మీకు డిపాజిట్ రాకుండా చేయకపోతే నా పేరు మేడ విజయశేఖర్ గారిని కూడా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైనా సరే మీ క్యాండిడేట్ భయపడే ప్రశ్నే లేదు. ఒంటిమిట్టలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున, సైకిల్ గుర్తు తరఫున మా క్యాండిడేట్గా ఎవరున్నా సరే, మా నారా లోకేష్ బాబు గారు ఎవరిని పెట్టినా సరే ఖచ్చితంగా వైసీపీ క్యాండిడేట్ని ఓడించి తీరుతాం. లేకపోతే మేడ విజయశేఖర్ అనే వ్యక్తి కనీసం రాజకీయాల్లో కూడా ఉండడానికి కూడా ఈ సందర్భంగా శపథం చేస్తున్నా. కాచుకోండి వైసీపీ నాయకులు కదా, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే తగలని కూడా ఒంటిమిట్టలో హెచ్చరిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కటే మాట చెప్తున్నా, మీరు ఎవరైనా క్యాండిడేట్ ఎంత మొగడైనా రండి, 1000 కోట్ల కాదు, లేదంటే పెద్ద రౌడీజాలు కాదు, ఎవరినైనా తుది ముట్టించకపోతే మేము తెలుగుదేశం నాయకులేమే కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ నెల 30 తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు నామినేషన్లు గడువు విధించారు. ఈరోజు గత ఎన్నికల్లో చూస్తే మనము ఒంటిమిట్ట ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టిన, నామినేషన్ వేసే తరుణంలో అభ్యర్థిగా నిలబెట్టిన వ్యక్తి నుంచి నామినేషన్ పేపర్ తీసుకొని బలవంతంగా లాక్కొని చించి వేసిన సంఘటన జరిగింది. ఈ మండల ప్రజలు ఎవరు మర్చిపోలే. వైసీపీ దమనకాండకు, రాజకీయ వాళ్ళ దౌర్జన్యానికి అదొక పరాకాష్ఠ సంఘటన. గత ఎన్నికల్లో ఒంటిమిట్ట ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ పేపర్లు వేస్తున్న మా అభ్యర్థి నుంచి పేపర్లు చించుకున్న వ్యక్తులు ఈరోజు 24 ఎన్నికల్లో ఈరోజు ఒక నాయకుని తరపున పనిచేస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఇటువంటి నాయకుల అండలో పొందిన నాయకుడు కూడా కొంత నీతి నియమాలకు కట్టుబడి ఉండాలా. నామినేషన్ వేసి చించి వేసిన దౌర్జన్య సంఘటనలో ఆ రోజు మేము ఖండించినాం పత్రికాముఖంగా. ఈరోజు కూడా తెలియజేస్తున్నాం, ముళ్ళును ముళ్ళుతో తీసాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వాళ్ళ వ్యవహార శైలి ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఈరోజు మేము మా పార్టీ అధికారం ఉంది, వాళ్ళు కూడా గడిచిన సంఘటనలను గుర్తు తెచ్చుకొని మెసలాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన సున్నితంగా హెచ్చరిస్తూ ఈ ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుంది. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మేడా విజయశేఖర రెడ్డి గారు కానీ, లేదా చెంగల్నాయుడు గారు కానీ, మరెవరైనా కానీ ఈ పార్టీ కోసం పనిచేసిన నాయకుల ఆధ్వర్యంలో సమిష్టంగా మేము పార్టీ గెలుపు, అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.